హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీనియస్ హబ్ తెలుగు. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో జరిగాయి కదండి. ఒలింపిక్ గేమ్స్లోని మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, వాటిని కోడ్ ద్వారా ఏ విధంగా గుర్తుంచుకోవాలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని తెలుసుకొని ఒలింపిక్ గేమ్స్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే ఇంట్రడక్షన్ చూస్తే ద history of the Olympic Games can be traced back to 776 BC in ancient Greece అండి. అంటే 756 క్రీస్తు పూర్వమే ఒలింపిక్ గేమ్స్ అనేవి గ్రీస్ దేశంలో ప్రారంభించడం జరిగిందండి. ద నేమ్ ఒలింపిక్స్ కమ్స్ ఫ్రమ్ మౌంట్ ఒలింపస్ అండి. మౌంట్ ఒలింపస్ పేరు మీదుగా దీనికి ఒలింపిక్ గేమ్ అని పేరు వచ్చిందండి. ద హోమ్ ఆఫ్ ద గ్రీక్ గాడ్ అండి. అదేంటంటే మౌంట్ ఒలింపస్ అనేది గ్రీక్ గాడ్ యొక్క హోమ్ అనమాట. దీని పేరు మీదుగా ఒలింపిక్స్కి ఆ పేరు రావడం జరిగిందండి. అయితే ద గేమ్స్ వర్ అబాలిష్డ్ ఇన్ 394 AD బై రోమన్ ఎంపైర్ థియోడియస్ అండి. అంటే రోమన్ ఎంపైర్ ఎవరైతే థియోడియస్ ఉన్నారో ఆయన దీన్ని రద్దు చేయడం జరిగిందండి. రోమన్ ఎంపైర్ 394 ADలోని ఈ గేమ్స్ని, ఒలింపిక్ గేమ్స్ని, ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ని రద్దు చేయడం జరిగిందండి. ఇప్పుడు మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ చూద్దామండి. మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే బ్యారిన్ పియరీ డి కొబార్టెన్ ఫౌండెడ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇన్ 1894, లీడింగ్ టు ద ఫస్ట్ మోడర్న్ గేమ్స్ ఇన్ ఏథెన్స్ గ్రీస్ అండి. గ్రీస్ దేశంలో ఏథెన్స్లో జరిగాయండి మోడర్న్ ఒలింపిక్ కూడా. అంటే ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో తిరిగి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ని కూడా బ్యారిన్ పియరీ డి కొబార్టెన్ ఈయన ఇక్కడ 1894లో ఫౌండ్ చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఫౌండ్ చేసి 1896లోని ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేది ఏథెన్స్లోని జరిపించడం జరిగిందండి. అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యాయంటే April 6 to 15 వరకు ఇన్ 1896లో అయ్యాయండి. 1896లోని April 6 నుంచి 15 వరకు జరిపించడం జరిగిందండి. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్ అంటారండి. ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అని ఎవరిని అంటారు అంటే బ్యారిన్ పియరీ డి కొబార్టెన్ని ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అంటారండి. ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతాయండి. ఒలింపిక్ కమిటీ లొకేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే లాసెన్, స్విట్జర్లాండ్లో ఉందండి. ఒలింపిక్ గేమ్స్ క్యాన్సల్డ్ 1916, 1940 అండ్ 1944 డ్యూ టు World War I and II అండి. ఇప్పుడు వరకు ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేయలేదండి. ఓన్లీ వరల్డ్ వార్ టైంలోని 1916, 1940, 1944లో మాత్రమే ఒలింపిక్ గేమ్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందండి. 2020 ఒలింపిక్స్ వేర్ పోస్ట్ పోన్ అంటిల్ 2022 బికాజ్ ఆఫ్ COVID-19 రెస్ట్రిక్షన్స్ అండి. COVID-19 వల్ల 2020లోని ఒలింపిక్ గేమ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. ఎంతవరకు అంటే 2021 వరకు పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండి. 5 rings ఆన్ ద ఒలింపిక్ సింబల్ రిప్రజెంట్ ద 5 continents అండి. అంటే ఒలింపిక్ ఫ్లాగ్ ఉంటుంది కదండి, ఫ్లాగ్ మీద 5 rings అనేవి ఉంటాయండి. ఆ 5 rings 5 continentsకి సింబాలిక్గా ఉంటాయండి. అందులోని బ్లూ రింగ్ అనేది యూరోపియన్ కాంటినెంట్కి సింబాలిక్గా ఉంటుందండి. ఎల్లో రింగ్ అనేది ఏషియా కాంటినెంట్కి సింబాలిక్గా ఉంటుందండి. బ్లాక్ రింగ్ అనేది ఆఫ్రికా కాంటినెంట్కి సింబాలిక్గా ఉంటుందండి. రెడ్ అనేది అమెరికా కాంటినెంట్కి సింబాలిక్గా ఉంటుందండి. గ్రీన్ రింగ్ అనేది ఆస్ట్రేలియా కాంటినెంట్కి సింబాలిక్గా ఉంటుందండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ఇప్పుడు 2024లోని ప్యారిస్లో జరిగాయండి ఒలింపిక్స్. ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరగడం జరిగిందండి. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్లో
2024 సమ్మర్ ఒలింపిక్స్ హోస్ట్ కంట్రీ ఫ్రాన్స్ అండి. క్యాపిటల్ ప్యారిస్లోని ఒలింపిక్ గేమ్స్ అనేవి 2024లో జరిగాయండి. ఇప్పుడు ఎడిషన్ వచ్చేసరికి 33rd ఎడిషన్ అండి. ఓపెనింగ్ డేట్ చూస్తే 26th జూలై 2024లో ప్రారంభించారండి. అండ్ క్లోజింగ్ డేట్ చూస్తే 11th ఆగస్ట్ 2024లో క్లోజ్ చేయడం జరిగిందండి. మోటో ఏంటంటే ఇప్పుడు 2024 ఒలింపిక్ గేమ్స్ యొక్క మోటో గేమ్స్ వైడ్ ఓపెన్ అండి. మస్కట్ చూస్తే ఫిరిజియన్ క్యాప్ అండి. మస్కట్ ఏమో ఫిరిజియన్ క్యాప్ అండి. టోటల్ స్పోర్ట్స్ అయితే 32 స్పోర్ట్స్ అనేవి ఉన్నాయండి. ఒలింపిక్స్లోని టోటల్ స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 32 స్పోర్ట్స్ అండి. అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది 2024 థీమ్ ఏంటంటే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అండి. దాని యొక్క థీము ఇది కూడా అడుగుతారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థీమ్ కూడా అడుగుతారండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క 2024లో థీమ్ ఏంటి అని అడిగితే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అండి. న్యూ స్పోర్ట్స్ అనేవి ఏవి ఇంక్లూడ్ చేశారంటే ఇప్పుడు ఈ 2024లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో కొత్తగా ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయంటే బ్రేక్ డ్యాన్సింగ్ అనేది ఇంక్లూడ్ అయిందండి. బ్రేకింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్ అంటారండి. టోటల్ నేషనల్స్ పార్టిసిపేటెడ్ ఎన్ని అంటే 206 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేశాయండి. టోటల్ కంట్రీస్ అనేవి. అభినవ్ బింద్రా సెలెక్టెడ్ టార్చ్ బేరియర్ ఫ్రమ్ ద 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అండి. ఇండియా తరపు నుంచి అభినవ్ బింద్రా గారు ఉన్నారు కదండి, ఈయన సెలెక్ట్ అయ్యారండి. టార్చ్ బేరియర్ అంటే ఒలింపిక్ జ్యోతి ఉంటుంది కదండి కాగడ, దానికి ఎవరు సెలెక్ట్ అయ్యారండి ఇండియా తరపు నుంచి అభినవ్ బింద్రా గారు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. టోటల్ కాంపిటీటర్స్ ఫ్రమ్ ఇండియా వచ్చేసరికి 110 అండి. అంటే 117 అండి. 117 కాంపిటీటర్స్ అనేవారు ఇండియా నుంచి సెలెక్ట్ చేయడం జరిగిందండి. కానీ 110 అనేది కాంపిటీటర్స్ అయితే 7 మెంబర్స్ అనేవారిని 7 ప్లేయర్స్ని అడిషనల్గా తీసుకోవడం జరిగిందండి. ఇన్ 16 స్పోర్ట్స్ అండి. 16 స్పోర్ట్స్లోని వీళ్ళు పార్టిసిపేట్ చేశారండి. ఫ్లాగ్ బేరియర్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చేసరికి పివి సింధు అండ్ సహరావత్ కమల్ అండి. ఫ్లాగ్ బేరియర్ ఇన్ క్లోజింగ్ సెరమనీ వచ్చేసరికి మను బాకర్ అండ్ పిఆర్ శ్రీజేష్ అండి. మోస్ట్ మెడల్స్ అట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఇప్పుడు 2024లో ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో ఎవరెవరికి ఎన్ని మెడల్స్ వచ్చాయో ఫస్ట్ మెడల్ వచ్చేసరికి యూఎస్ఏకి వచ్చాయండి. ఎక్కువ మెడల్స్ ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది మెడల్స్ టేబుల్లో. టోటల్ వచ్చేసరికి 126 మెడల్స్ వచ్చాయండి. గోల్డ్ వచ్చి 40 వచ్చాయండి. సిల్వర్ వచ్చేసరికి 44 వచ్చాయండి. బ్రాంజ్ వచ్చేసరికి 42 మెడల్స్ వచ్చాయండి. చైనాకు వచ్చేసరికి టోటల్ 91 మెడల్స్తో సెకండ్ పొజిషన్లో చైనా ఉందండి. గోల్డ్ వచ్చి 40 వచ్చాయండి. సిల్వర్ వచ్చేసరికి 27 వచ్చాయండి. బ్రాంజ్ వచ్చేసరికి 24 వచ్చాయండి. అయితే గోల్డ్ ఫస్ట్ ఎలాగా ఈ మెడల్స్ని బట్టి టేబుల్ ఎలాగా ఫస్ట్ సెకండ్ కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ గోల్డ్ మెడల్ని చూస్తారండి. ఇన్ కేసు గోల్డ్ ఈక్వల్గా వచ్చినట్లయితే సెకండ్ పొజిషన్ సిల్వర్ చూస్తారండి. ఆ విధంగా టోటల్ మెడల్స్ ఎక్కువ కాకుండా ఫస్ట్ గోల్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ సెకండ్ అలా డిసైడ్ చేయడం జరుగుతుందండి. గోల్డ్ కనుక ఈక్వల్గా ఉంటే సిల్వర్ని కన్సిడర్ చేస్తారండి. సిల్వర్ కూడా ఈక్వల్ అయితే బ్రాంజ్ని కన్సిడర్ చేస్తారండి. అలా టేబుల్లోని ఫస్ట్ సెకండ్ అనేది కన్సిడర్ చేస్తారండి ఒలింపిక్ గేమ్స్లో. జపాన్ అనేది టోటల్ 45తో థర్డ్ ప్లేస్లో ఉందండి. జపాన్ కంట్రీ అనేది గోల్డ్ వచ్చేసరికి 20 మెడల్స్ వచ్చాయండి. సిల్వర్ వచ్చేసరికి 12 వచ్చాయండి. బ్రాంజ్ మెడల్స్ వచ్చేసరికి 13 వచ్చాయండి. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా వచ్చిందండి. టోటల్ 53 మెడల్స్ వచ్చాయండి. చూసారు కదా ఇక్కడ టోటల్ జపాన్ కంటే ఎక్కువగా ఉన్నాయి ఆస్ట్రేలియాకి. టోటల్ చూసుకుంటే జపాన్కి 45 వచ్చాయండి. కానీ ఆస్ట్రేలియాకి చూస్తే 53 మెడల్స్ వచ్చినా సరే ఫోర్త్ ప్లేస్లో ఎందుకు ఉంది అంటే గోల్డ్ అనేది జపాన్కి 20 వస్తే ఆస్ట్రేలియాకి మాత్రం 18 మెడల్స్ వచ్చాయండి గోల్డ్ మెడల్స్. అందువల్ల టేబుల్లో ఫోర్త్ పొజిషన్లో ఉందన్నమాట అండి. కంట్రీస్లోని టాప్ లిస్ట్లో చూసుకుంటే ఆస్ట్రేలియా ఫోర్త్ పొజిషన్లో ఉందండి. తర్వాత సిల్వర్ చూసుకుంటే 19 వచ్చాయండి. బ్రాంజ్ చూసుకుంటే 16 వచ్చాయండి. కానీ ఈ రెండు ఎక్కువ ఉన్నా కానీ ఫస్ట్ గోల్డ్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి గోల్డ్ అనేది జపాన్కి ఎక్కువగా ఉండడం వల్ల జపాన్ థర్డ్ ప్లేస్లోని ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్లోని ఉన్నదండి.
అయితే ఇప్పుడు మన ఇండియాని చూసుకున్నట్లయితే ఇండియా అనేది 71 పొజిషన్లో ఉందండి. టోటల్ 206 కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి కదండి. 206లోని మన ఇండియా అనేది 71th ప్లేస్లో ఉందండి. టోటల్ మెడల్స్ వచ్చేసరికి 6 మెడల్స్ వచ్చాయండి. అయితే మనకి ఈసారి గోల్డ్ మెడల్ ఏమీ రాలేదండి. సిల్వర్ వచ్చిందండి, ఒక్క సిల్వర్ వచ్చింది, బ్రాంజ్ వచ్చిందండి. లాస్ట్ టైం 2020లోనైతే మనకి నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్, నీరజ్ చోప్రా గారు వాళ్ళు వచ్చిందండి. ఈసారి అయితే మనకి గోల్డ్ రాలేదండి. సిల్వర్ 1, బ్రాంజ్ 5 వచ్చాయండి. అయితే ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే టోటల్ మెడల్స్ 6 కదండి మనకి. టోటల్ ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 6 కదండి. 71 పొజిషన్ అంటే 7లోంచి 1 తీస్తే 6. అలాగా మనకి సింక్ చేసుకుంటే ఇండియా 71 పొజిషన్ అని మనకి ఈజీగా గుర్తొస్తుందండి. టోటల్ మెడల్స్ 6, 7 - 1 6 అలా గుర్తుంచుకుంటే గుర్తొస్తుందండి. మను బాకర్ వచ్చేసరికి ఉమెన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. షీఈ్ బిలాంగ్ టు హర్యానా అండి. తర్వాత అందులోని 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో ఫస్ట్ గోల్డ్ వచ్చేసరికి వైజే ఓహ్కి వచ్చిందండి, సౌత్ కొరియా అండి. సిల్వర్ వచ్చేసరికి వైజే కిమ్కి వచ్చిందండి, షీఈ్ ఆల్సో సౌత్ కొరియా అండి. బ్రాంజ్ వచ్చేసరికి మను బాకర్కి వచ్చిందండి, మన ఇండియన్ ఉమెన్ అండి మను బాకర్ అనే ఈవిడ హర్యానా స్టేట్ నుంచి వచ్చారండి. అయితే మను బాకర్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ షూటింగ్ అండి. షూటింగ్లోని ఫస్ట్ ఉమెన్, ఇప్పుడు వరకు ఉమెన్స్కి ఎవ్వరికి రాలేదంటండి. మను బాకర్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ షూటింగ్ అండి. షూటింగ్లో ఫస్ట్ ఉమెన్ అండి. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఉమెన్స్లోని ఇప్పటి వరకు మను బాకర్కి షూటింగ్ కేటగిరీలోని మను బాకర్కి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని. మను బాకర్ అండ్ సర్బజిత్ సింగ్ ఓన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ బ్రాంజ్ అండి. ఇక్కడ మను బాకర్కి సెకండ్ టైం బ్రాంజ్ వచ్చినట్లండి. కాకపోతే ఫస్ట్ వచ్చేసరికి ఇండివిజువల్ కేటగిరీలో వచ్చిందండి షూటింగ్లోని. ఇక్కడ షూటింగ్లోని మిక్స్డ్ కేటగిరీలో వచ్చిందండి. మను బాకర్ అండ్ సర్బజిత్ సింగ్ ఓన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. తర్వాత స్వప్నిల్ కుషాలేకి 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. తర్వాత వీళ్ళు ఈయన మహారాష్ట్ర స్టేట్కి చెందిన వ్యక్తి అండి. తర్వాత ఫస్ట్ మెడల్ వచ్చేసరికి 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్లోని ఫస్ట్ మెడల్ వచ్చేసరికి వైకే లియూకి వచ్చిందండి. చైనాకి సంబంధించిన వ్యక్తి అండి. ఎస్ కులిష్కి సెకండ్ వచ్చిందండి, సిల్వర్ మెడల్ వచ్చిందండి. ఉక్రెయిన్కి సంబంధించిన వ్యక్తి అండి. ఎస్ కుషేల్ అనే వ్యక్తి అంటే స్వప్నిల్ కుషేల్, ఈయనకి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. ఈయన ఇండియాకి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి. తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఓన్ బ్రాంజ్ మెడల్ అండి. అంటే ఇండియన్ హాకీ టీంకి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. ఈసారి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా మెన్స్ హాకీ టీం అనేది బ్రాంజ్ మెడల్ గెలుచుకుందండి. లాస్ట్ టైం 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా ఇండియన్ మెన్స్ హాకీ టీము బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. అయితే మన ఇండియన్ హాకీ టీం అనేది హాకీ టీమ్స్లోని ఎక్కువ మెడల్స్ సాధించిన కంట్రీ ఏంటి అంటే ఇండియా అండి. ఇప్పుడు వరకు 8 టైమ్స్ మనకి హాకీలోని గోల్డ్ మెడల్ వచ్చిందండి. అయితే ఇప్పుడు లాస్ట్ టైం 2020లోని అండ్ 24లోని కూడా బ్రాంజ్ మెడలే రావడం జరిగిందండి. అయితే ఇండియన్ మెన్స్ హాకీ టీం యొక్క కెప్టెన్ ఎవరు అంటే హర్మన్ ప్రీత్ సింగ్ అండి. ఫస్ట్ వచ్చేసరికి నెదర్లాండ్ వచ్చిందండి. టాప్ కంట్రీస్లోని ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చేసరికి నెదర్లాండ్ హాకీ టీంకి వచ్చిందండి. సెకండ్ సిల్వర్ మెడల్ వచ్చేసరికి జర్మనీకి వచ్చిందండి. థర్డ్ బ్రాంజ్ మెడల్ వచ్చేసరికి ఇండియాకి వచ్చిందండి. అయితే అమన్ సెహ్రావత్ అనే వారికి 15 kgs ఫ్రీ స్టైల్ రెస్లర్ అండి. ఈయనకి కూడా బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. ఈయన కూడా హర్యానా స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి. యంగెస్ట్ ఇండియన్ టు విన్ ఏ ఇండివిజువల్ మెడల్ అండి. ఈయన యంగెస్ట్, చాలా ఇప్పుడు వరకు ఇండివిజువల్ కేటగిరీలో వచ్చిన వాళ్ళలో ఈయన చాలా యంగెస్ట్ అంటండి. అంటే చిన్న వయసుకు సంబంధించిన వ్యక్తి అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి బాగా. అయితే ఫస్ట్ వచ్చేసరికి
హుగ్యూచికి జపాన్కి చెందిన వ్యక్తికి వచ్చిందండి. ఎస్ లియూకి యుఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వ్యక్తికి వచ్చిందండి. సెహ్రావత్ అనే వారికి బ్రాంజ్ అనేది 3rd ప్లేస్ ఇండియాకి వచ్చిందండి. నీరజ్ చోప్రా గారు అనేవారు ఈసారి అయితే సిల్వర్ వచ్చిందండి నీరజ్ చోప్రా గారికి. 2020 టోక్యో ఒలింపిక్స్లో మాత్రం ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చిందండి. నీరజ్ చోప్రా జావ్లిన్ త్రూవర్ సిల్వర్ ఇన్ 89.45 మీటర్స్ త్రూ చేయడం వల్ల ఈయనకి సెకండ్ సిల్వర్ రావడం జరిగిందండి. ఏ నదీంకి 92.97 మీటర్స్ త్రూ చేయడం వల్ల పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తికి ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చిందండి. చోప్రా గారికి సిల్వర్ మెడల్ వచ్చిందండి. 89.47 మీటర్స్ త్రూ చేయడం వల్ల ఇండియాకి సంబంధించిన వ్యక్తి అండి నీరజ్ చోప్రా గారు. ఈయనకి సిల్వర్ మెడల్ వచ్చిందండి. పీటర్స్కి 88.54 మీటర్స్ త్రూ చేయడం వల్ల బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. గ్రెనేడాకి దేశానికి సంబంధించిన వ్యక్తి అండి ఈయన పీటర్స్ అనేవారు. వినేష్ ఫోగట్ అనేవారు ఇండియన్ వెస్ట్లర్ ఫ్రమ్ ద హర్యానా అండి. డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024 అండి. వినేష్ ఫోగట్ అనే వ్యక్తి ఏంటంటే ఫైనల్కి వచ్చి కూడా ఈయన డిస్క్వాలిఫై అయిపోయారండి. ఎందుకంటే 50 kg ఫ్రీ స్టైల్ రెస్లింగ్ ఈవెంట్లో 100 grams అనేది మోర్ వెయిట్ అనే ఉండడం వల్ల ఆయన వినేష్ ఫోగట్ గారు ఫైనల్కి వచ్చి కూడా ఆయన డిస్క్వాలిఫై అయిపోయారండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువగా, ఇంపార్టెంట్ కాబట్టి. ఫైనల్కి వచ్చి డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఎవరు ఫైనల్లో డిస్క్వాలిఫై అయ్యారని కానీ లేదా ఏ కారణం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు కానీ అడుగుతారండి. సో ఈ టాపిక్ని కొంచెం ఈ పాయింట్ని ఎక్కువగా గుర్తుంచుకోండి. 2028 సమ్మర్ ఒలింపిక్స్ అనేవి లాస్ ఏంజల్స్లో జరిగాయండి. అయితే ఇప్పుడుకి మన ఇండియాకి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 6 మెడల్స్ వచ్చాయి కదండి. 71 ప్లేస్లో ఉంది. అయితే ఈ 6 మెడల్స్ని కోడ్ ద్వారా ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం ఒక చిన్న కోడ్ ద్వారా ఈ మెడల్స్ని గుర్తుంచుకుందామండి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒలింపిక్ గేమ్స్ రీసెంట్గా అయ్యాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ కింద కవర్ అవుతుందండి. తర్వాత అవి స్టాటిక్ జీకే కింద కూడా కవర్ అవుతాయండి. సో ఒలింపిక్ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎప్పుడు మనం లీవ్ చేయకుండా అందులోంచి మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్ మీద ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. కోడ్ చూసుకున్నట్లయితే చోప్రా త్రూ చేయడం వల్ల స్వెట్ నీరులా కారుతుంది అని మనసులో అనుకొని సర్బత్ తాగి కూల్ అయ్యి షూటింగ్ కోసం ఇండియా వచ్చి సెహ్రావత్తో కలిసి వెస్ట్రన్ స్టైల్లో యంగ్గా తయారయ్యింది అని చెప్పి ఈ చిన్న స్టోరీ ద్వారా మనం ఈజీగా 6 మెడల్స్ ఎవరెవరికి వచ్చాయి, ఏ విభాగంలో కూడా వచ్చాయో కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. ఎలాగో చెప్తాను చూడండి. చోప్రా అంటే నీరజ్ చోప్రా గారండి. త్రూ చేయడం వల్ల అని ఉంది కదండి, ఈయనకి జావ్లిన్ త్రూలో వచ్చిందండి. నీరజ్ చోప్రా గారికి ఏ విభాగంలో వచ్చిందంటే జావ్లిన్ త్రూలో వచ్చిందండి. ఏ మెడల్ వచ్చిందంటే స్వెట్ అని ఉంది కదండి, ఈ స్వెట్లోని సిల్వర్ మెడల్, స్వెట్ అంటే సిల్వర్ మెడల్ వచ్చిందండి. జావ్లిన్ త్రూలోని నీరజ్ చోప్రా గారికి సిల్వర్ మెడల్ వచ్చింది. నీరు అంటే నీరజ్ చోప్రా, అలా గుర్తుంచుకోండి. అప్పుడు ఏమనుకున్నారు నీరజ్ చోప్రా, అలా మనసులో అనుకున్నారు కదండి. మనసు అంటే మను బాకర్ అండి. మను బాకర్ అనుకొని సరబత్ ఉంది కదండి, సరబోజిత్ మను బాకర్కి సరబోజిత్కి కూడా షూటింగ్లోనే వచ్చేయండి. అంటే మను బాకర్ అనే వారిని మను బాకర్ ఇండివిజువల్గా ఒకటి వచ్చింది 10 meters రిఫైల్లో వచ్చిందండి. అండ్ మను బాకర్ అండ్ సరబోజిత్కి ఇద్దరికి కలిపి మిక్స్డ్ విభాగంలో కూడా వచ్చిందండి. ఒకసారి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. సో మను బాకర్ అండ్ సరబోజిత్ అండి. కూల్ అని ఉంది కదండి, కూల్ అంటే ఏంటంటే కుషాలే అండి. కుషాలేకి కూడా షూటింగ్లోనే వచ్చిందండి. కూల్ అంటే కుషాలే అండి. షూటింగ్ కోసం ఇండియా అంటే ఇండియన్ హాకీ టీంకి కూడా బ్రాంజ్ మెడల్ అనేది వచ్చిందండి. హాకీలోని ఇండియన్ మెన్స్ హాకీ టీంకి. తర్వాత
సెహ్రావత్ ఉంది కదండి, ఇండియా వచ్చి సెహ్రావత్ అని ఉంది కదండి, సెహ్రావత్కి కూడా వచ్చిందండి. ఎందులోనంటే వెస్ట్రన్ స్టైల్ అని ఉంది కదండి, సెహ్రావత్తో కలిసి వెస్ట్రన్ స్టైల్లో యంగ్గా తయారయ్యాడు అని తయారయ్యింది అని ఉంది కదండి, తయారయ్యారు అనేసి. అయితే ఇక్కడ వెస్ట్రన్ అంటే రెస్లింగ్లో వచ్చిందండి, సెహ్రావత్కి రెస్లింగ్లో వచ్చిందండి. సెహ్రావత్ గారు యంగెస్ట్ కూడా ఇప్పుడు వరకు ఇండివిజువల్గా మెడల్ తీసుకున్న వారిలో యంగెస్ట్ ఎవరు అంటే సెహ్రావత్ అండి. యంగ్గా తయారయ్యారు అని ఉంది కదండి, అందులో యంగ్లోని సెహ్రావత్ గారు ఇప్పుడు వరకు వచ్చిన మెడల్స్లోని యంగెస్ట్ ఎవరు అంటే సెహ్రావత్ అండి. అలాగా ఈయన ఏ విభాగానికి చెందినవారు అంటే వెస్టర్న్ స్టైల్ అని ఉంది కదా, అందులో రెస్లింగ్ అండి. అలా మనం ఈజీగా ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చిన 6 మెడల్స్ని ఏ విభాగంలో వచ్చాయో ఈజీగా గుర్తుంచుకోవచ్చండి ఈ చిన్న స్టోరీ ద్వారా. చూడండి, కింద నేను మెన్షన్ చేశాను. చోప్రా అంటే ఏంటి అంటే నీరజ్ చోప్రా అండి. ఈయనకి జావ్లిన్ త్రూలోని సిల్వర్ మెడల్ రావడం జరిగిందండి. మనసు అని ఉంది కదండి, మనసులో అనుకున్నారు కదా ఇలా స్వెట్ నీళ్ళ వచ్చేస్తుంది కదా అని మనసులో అనుకుని ఏం చేశారు, సర్బత్ తాగారు కదా. అందులో మను బాకర్ అండి, మను బాకర్కి షూటింగ్లో వచ్చిందండి, బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. కూల్ అయ్యి అంటే సర్బత్ తాగారు కదా, సరబత్ అంటే సరాబజెట్స్ అండి, ఈయనకి కూడా షూటింగ్లోనే బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. కూల్ అని ఉంది కదండి, కూల్ అంటే కుషాలే అండి, ఈయనకి కూడా షూటింగ్లో వచ్చిందండి బ్రాంజ్ మెడల్ అండి. తర్వాత ఇండియా అని ఉంది కదా, ఇండియాకు వచ్చి సెహ్రావత్తో కలిసి వెస్ట్రన్ స్టైల్లో యంగ్గా తయారయ్యాడు అని ఉంది కదండి, అందులోని ఇండియా అంటే ఇండియన్ మెన్స్ హాకీ టీం అండి. ఇండియన్ మెన్స్ హాకీ టీం కూడా ఈసారి బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి. సెహ్రావత్ అంటే అమన్ సెహ్రావత్ అండి, ఈయన రెస్లర్ అండి, ఈయనకి కూడా బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి. ఈయన ఇప్పటి వరకు ఉన్న అన్ని మెడల్స్ అందరిలోని కూడా యంగెస్ట్ అండి సెహ్రావత్ అనేవారు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో ఈ చిన్న స్టోరీ గుర్తుంచుకుంటే ఈజీగా ఈ మెడల్స్ అన్నీ గుర్తుంచుకోవచ్చండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.